నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆలయ విశిష్టత. తన విలయ తాండవంతో ప్రకృతిని గడగడలాడించే శక్తి ఆ పరమశివుడు. పరమశివుడి తాండవం చేస్తే పిడుగులు పడి భూభవనాలు కంపించిపోతాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు తలతలలాడుతాయి. అయితే అటువంటి శివయ్య మీదే గురి చూసినట్టు పిడుగు పడితే ఎలా ఉంటుంది? భక్తులు ఊహించుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ప్రకృతి అందాల మధ్య ఎత్తైన హిమగురుల్లో కొలువైన శివలింగంపై పిడుగు పడుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ స్వామివారిని పిడుగుల పరమేశ్వరుడని పిలుస్తారు. అనేక మహిమలకు సాక్ష్యంగా నిలుస్తున్న ఆలయం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. పిడుగుల పరమేశ్వరుడిగా పేరొందిన బిజిలీ మహాదేవ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కులు మనాలికి 22 కిలోమీటర్ల దూరంలో హిమగిరుల్లో కొలువై ఉన్నాడు ఆ పరమశివుడు. బిజిలీ మహాదేవ్ ఆలయానికి చేరుకోవాలంటే 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. బిజిలీ మహాదేవ్ ఆలయంలో ఏడాదికి ఒకసారైనా పిడుగు పడుతుందని చెబుతారు. మరికొందరేమో 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందంటారు. ఈ ఆలయం ప్రధాన ప్రత్యేకత ఇదే. ఆ పడే పిడుగు కూడా ఏమాత్రం గురి తప్పకుండా డైరెక్ట్ గా శివలింగం పైనే పడడం విశేషం. దీంతో శివలింగం చీలిపోయి ముక్కలైపోతుంది. అలా వివిధ ముక్కలైన శివలింగాన్ని ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోటుకు చేర్చి తృణధాన్యాలు పిండి వెన్నతో లింగంగా తిరిగి రూపమిస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ పరమేశ్వరుడి లింగం మళ్లీ యథాస్థితికి చేరుకుంటుంది. కనీసం పగుళ్లు కూడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ పిడుగు పడిన దాఖలాలే కనిపించవు. అందుకే ఇక్కడ శివయ్యను పిడుగుల పరమేశ్వరుడని పిలుస్తారు భక్తులు. హిందీ భాషలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు అని అర్థం. ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటును తన మీదకు రప్పించుకుంటాడని స్థానికులు నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరొచ్చిందని చెబుతారు స్థానికులు. అయితే పిడుగుపాటుకు ముఖ్యమైన శివలింగం మళ్లీ అతుక్కోవడానికి గల కారణాలపై ఎంతో మంది శాస్త్రవేత్తలు చాలా రకాలుగా పరిశోధనలు చేశారు. కానీ ఆ పరిశోధనలు సరైన సమాధానం తెలుసుకోలేకపోయారు. వాటి ద్వారా సాధారణంగా పిడుగు పడితే రాయి ముక్కలైపోయి చెల్లా చెదురుగా అవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తి స్థాయిలో అంటుకోదు. కానీ ఈ బిజిలీ శివయ్యకు పూజారులు కేవలం పిండి తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది అంతుచిక్కని మిస్టరీగా మారింది. అందుకే ఇది ఆ పరమేశ్వరుని మహిమేనంటారు ఆ పరమశివుని భక్తులు. ఈ పిడుగుల శివాలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్లను ఎక్కే క్రమంలో పర్వతం మీదకి ఎక్కిన తర్వాత కుళ్ళు పార్వతి వ్యాలీ అందాలు చూసి తీరాలే తప్ప మాటల్లో అయితే చెప్పలేం. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి శోభతో కనువిందు చేస్తాయని భక్తులు చెబుతుంటారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పిడుగుల శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు శివరాత్రి రోజున భారీగా తరలి వస్తుంటారు. శీతాకాలమైన డిసెంబర్ జనవరి నెలలో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. దీంతో ఈ ఆలయాన్ని మూసేస్తారు ఆలయ నిర్వాహకులు. ఈ పిడుగుల పరమేశ్వరుడి దేవాలయం చాలా చిన్నదే అయినా పరమేశ్వరుని మహిళలు అద్భుతమని చెప్పాలి. ఇంతటి విశిష్టతలు కలిగిన ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముందుగా హిమాచల్ ప్రదేశ్ చేరుకుని అక్కడి నుంచి కులు లోయలోని కుషావ్రీ గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి బిజిలీ మహాదేవ్ మందిరానికి చేరుకోవచ్చు. మరింత ఆలస్యం మీరు కూడా బిజిలీ మహాదేవ్ కి ఒకసారి విజిట్ చేయండి. ఇది వాళ్ళ ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.